చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను బీమ్స్కి చెప్పాను. సో బీమ్స్ దాన్ని నెక్స్ట్ లెవెల్లో కంపోజ్ చేశాడు. సో సో అది అనిల్ గారు, మీరు ఎప్పుడు ఘరానా మొగుడు ఇలాంటి చాలా సినిమాల్లో చిరంజీవి గారి క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అలాంటి ఏదైనా క్యారెక్టరైజేషన్లో కానీ మేనరిజమ్స్ని కానీ సినిమాలో మళ్ళీ రిపీట్ చేయడం జరిగిందా? సో మేనరిజమ్స్ ఏవి అట్లా తెచ్చి పెట్టి చేద్దాం లేదు, కానీ అది ఇప్పుడు టూ ఎర్లీ చెప్తున్నాను కదా, అక్కడక్కడక్కడక్కడక్కడ ఇస్తాం. అలా అలా వచ్చి వెళ్తుంటాయి అనమాట. వాళ్ళకి అర్థమైపోయింది అన్ని థియేటర్లోనే అని. అన్నీ అక్కడే. నేను ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీ ఊపు చూస్తుంటే నన్ను క్రష్ చేసేలా ఉన్నారు సార్. ఆనందంతో వాళ్ళు ఇక్కడ బతకాలి కదా సార్. ఇంకా ఏం కావాలమ్మా? డైలాగా చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడించేస్తాం, బాక్స్ బద్దలైపోద్ది. ఇంకా అన్ని ఎక్కడైతే వద్దా, ముందు ముందు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి సార్, మూడోది ముచ్చటగా మూడోది. ఒక్కరు మాట్లాడండి సార్. చాలా డిమాండ్లు ఉన్నాయి, మనం ఇవాళ తీర్చలేము. నెక్స్ట్ ఈవెంట్స్ లో మనం మాట్లాడుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి కోరిక క్వశ్చన్స్ తీసుకుందాము. యా, ఎస్ వస్తుంది. భీమ్స్ ఏమన్నా మాట్లాడతావా? సార్ విషెస్. సంక్రాంతికి వస్తున్నాంకి భీమ్స్ అద్భుతమైన ఆడియో ఇచ్చాడు కదా. సో గోదావరి గట్టు సాంగ్ కానీ, బేసికల్లీ మన బ్లాక్ బస్టర్ పొంగల్ కానీ, నేను భీమ్స్కి చెప్పా, ఇప్పుడు మనం మ్యూజిక్ చేయబోతుంది ఎవరికో తెలుసు కదా. పాట అంటే చిరంజీవి గారికి పడితే ఎలా ఉంటుంది, దాని రీచ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. సో నువ్వేం చేస్తావో తెలియదని నేను భీమ్స్కి చెప్పాను. మనం ఇంకా మ్యూజిక్ రిలీజ్ చేయడానికి టైం ఉంది, కానీ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా మ్యూజికల్గా చాలా బాగుంటుంది.